ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి విజయవాడలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్ గురించి అండి. ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకా చెన్నై, వైజాగ్, హైదరాబాద్, గుంటూరు, కాకినాడ అన్ని చోట్ల ఉన్నాయండి. నేనైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ మీకు చూపించబోతున్నాను. ఇట్లా మనం వెళ్ళగానే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా వెయిటింగ్ అయితే పడుతుంది. మేము రన్నింగ్లో వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. లేదు మీరు ముందుగా అక్కడ ప్లాన్డ్గా కనుక ఉండి మనం వెళ్ళాలి ఆ రెస్టారెంట్ కనుకుంటే ఎక్కడైనా సరే ఏ ఏరియాలో ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ముందుగా మీరు బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో మీకు నంబర్స్ ఉంటాయి అవైలబిలిటీలో, సో అది చూసి బుకింగ్ చేసుకోండి. బుకింగ్ లేకుండా వెళ్తే ఇలా వెయిటింగ్ అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి కేబీసీఎల్ బిల్డింగ్ అండి, ఎంజీ రోడ్డు, ఆచార్య రంగా నగర్, విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ట్రైన్లో కూర్చొని తింటున్నటువంటి ఫీలింగ్ అనమాట. అంతా మనకి అట్మాస్ఫియర్ అంతా అలాగే ఉంటుంది అక్కడ. సో మనం వెయిట్ చేసేలోపు ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ కింద బోర్ కొట్టకుండా ఒక డ్రింక్ అయితే ఉంటుంది. సో ఇవాళైతే పుదీనా ఇంకా లెమన్ అంటే మింట్ అండ్ లెమన్ ఫ్లేవర్తో ఏదో ఒక డ్రింక్ని అయితే ఇక్కడ పెట్టినారు. వెయిటింగ్ చేసేవాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండా అలా సిప్ చేయడానికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుందంటండి. ఇది వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు ఓపెన్లో ఉంటుంది. సో మేము కూడా వెళ్ళి ముందుగా మన పేరు నంబరు ఇచ్చి బుక్ చేసుకొని ఎంతమంది మెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఖాళీ అయిందటండి. సో మనం మన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. లోపలంతా కూడా మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ట్రైన్ ట్రాక్స్ అలాగే ట్రైన్లో ఉన్నటువంటి సీటింగ్ ఇక్కడ అరేంజ్ చేసి ఉంటారు. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. సో మన ట్రాక్కి వెళ్ళే ముందుగా మనం ఒకసారి హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళిపోదాం మిడిల్లో. సో ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ అనేది ఉంటుంది. హ్యాండ్ వాష్ అయ్యాక వెళ్ళి మన సీటింగ్లో మనం కూర్చుందాము. ఎస్, మేమైతే వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం. పిల్లలు అయితే ఫస్ట్ ఎగ్జైట్ అనమాట. అసలు టేబుల్ని కూడా చూసుకోకుండా నేరుగా వెళ్ళి అసలు అక్కడ ట్రైన్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేది ఎగ్జైట్తో ఇలా చూస్తూ ఉన్నారు. సో ఇదండి, మామూలుగా ఎవరికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఫుడ్ ఇక్కడి నుంచే వెళ్తుంది. సో ఇక్కడ పెట్టేసి వాళ్ళు సిస్టంలో ఆపరేట్ చేస్తున్నారు. సో అక్కడ ఆపరేట్ చేస్తే అది వెంటనే ఏ ట్రాక్ నెంబర్ అయితే ఇస్తారో ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళేసి ఫుడ్ ఇచ్చేస్తుంది. అక్కడికి మనకి సర్వ్ చేయడానికి పర్సన్స్ వస్తారు. సో మాకైతే ఇక్కడ భీమవరం జంక్షన్ వచ్చిందండి ఈరోజు ప్లాట్ఫాము. సో ఇక్కడ వచ్చి ఫుడ్ ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ట్రైన్ మీద నుంచి ఫుడ్ తీసేసుకుంటామో ఆ ట్రైన్ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ సిస్టము చాలా యూనిక్గా అనిపించింది. చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా మనం, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, గూగుల్ అని ఇట్లాంటి ట్రైన్ రెస్టారెంట్ స్టార్ట్ అయిందని ఆ ఎగ్జైట్మెంట్తోనే మేము వెళ్ళాము. సో ఇక్కడ ఫుడ్ పెట్టారు, వాళ్ళు సిస్టంలో ఆపరేట్ చేస్తున్నారు ఫుడ్ ఏ టేబుల్కి వెళ్ళాలనేది. సో ఎలా వెళ్తుందో మనం చూద్దాం. ఇది అన్నమాట, కరెక్ట్గా వాళ్ళు ఏ టేబుల్ నెంబర్ అయితే దానికి ఇచ్చింటారో ఆ నెంబర్కి వెళ్ళిపోతుంది. చూసారా, సూపర్ కదా. అసలు చాలా ఫీలింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉండిందండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా అప్పుడప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారైనా పిల్లల్ని తీసుకొని ఇట్లా సరదాగా మనం బయట తిప్పుతూ ఉంటే, ఏదైనా కొత్తగా ఉంది అంటేనే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలా ఉంటారండి. మనమే వీలున్నప్పుడు కొత్తదనాన్ని వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కామన్గా ఉంటుంది. ఓహో, అమ్మ నాన్నకి వీలైనప్పుడు మనల్ని ఇట్లా మన ఇష్టం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేయగలరు అనేసి పిల్లలు మనల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. సో మనకు కూడా ఫుడ్ వచ్చేసింది. సో మేమైతే ఇక్కడ పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసామండి. అలాగే గోంగూర చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. చాలా చాలా బాగా ఉందండి. ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుండింది. సో మీరు కూడా తప్పకుండా వీలైతే వెళ్ళి ఏ ఏరియాలో అయినా ట్రై చేయండి. మేబీ నేనైతే విజయవాడ చూపిస్తున్నాను. ఇది ఇంకా గుంటూరు, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ ఇంకా అన్ని ఏరియాస్లో కూడా ఈ ట్రైన్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు వీలైన చోట ఇట్లా పిల్లలకి ఎప్పుడైనా, ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి యూనిక్గా ఉంటుంది, తీసుకెళ్ళి తినిపిస్తే బాగుంటుంది అనమాట. ఇంకా విషయం ఏంటంటే వీకెండ్స్లో అయితే కంపల్సరీ మీరు
ముందుగా బుకింగ్ అనేది చేసుకోండి. సమ్మర్ అయితే నాకు తెలిసి పిల్లలందరికీ హాలిడేస్ ఉంటుంది కాబట్టి వీకెండ్స్ అనే కాదు రెగ్యులర్ డేస్లో కూడా కొంచెం బిజీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటిది ఏదైనా ప్లానింగ్ ఉంటే బుక్ చేసుకుని వెళ్ళడం బెస్ట్. ఫుడ్ చాలా బాగుందండి. సో ఇది ఇవాళ మన వీడియో. పిల్లలకు కూడా చాలా చాలా నచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ట్రైన్ రెస్టారెంట్ ఫీలింగ్ ఎలా అనిపించింది ఏందనేది చిన్న కామెంట్ రాయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెస్టారెంట్లో ఒకసారి టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వన్. టేక్ కేర్. బై బై నౌ.